ఈ ఫోజులకే తక్కువ లేవు. అదేమిటి అట్లా కూలబడ్డావు? ఇంకో రకంగా కోల్పడ్డా నా చేత కాదు. నీరసంగా ఉన్నట్టున్నావు, పోయి పడుకోపో. నట్టింట్లో కాళ్ళు బారేసుకుని ఏంటో పడుకోవటం? నువ్వే కదా పడుకోమన్నావు. ఓ పక్కన పెళ్ళాళ్ళు వస్తుంటే ఎంత బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావురా నువ్వు. ఓహో, పెళ్లివాడు వస్తుంది ఇవాళే కదూ? ఇవాళ కాదు, ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడే వస్తున్నారా? ఎవరమ్మా కుర్రాడు? కట్నం ఎంత, లాంఛనం ఎంత, ప్రస్తుతం ఉన్న వయసు ఎంత, బ్యాలెన్స్ ఉన్న వయసు ఎంత? ఓహో, గుర్తొచ్చింది. ఆ 49 ఏళ్ల నవమన్మధుడు కదూ? నోరా ఎందుకున్నావేంటే చక్కనాళ్ళందరినీ ఎక్కిరించుతారు కానీ ఏమీ చేత కాకపోయినా ఎక్కిరింతలకేం తక్కువ లేదు. అమ్మా, సామెత నువ్వే కదే. ఈ మధ్య నేను కూడా స్టడీ చేస్తున్నాను. ఒకటి వదులుతాను, కాసుకో. తాళని బట్టలు కట్టుకుంటే చిరిగేదాకా దుఃఖం, తాళీ తాళని మొగుండు కట్టుకుంటే చచ్చేదాకా దుఃఖం. ఎలా ఉంది? సంతోషించావులే తెలివితేటలు. వెళ్ళి పంచా లాంచి కట్టుకుని పెద్ద మనుషులే కనపడు. అవునే, 49 ఏళ్ల వాడికి పెళ్ళాన్ని చూడటం కన్నా టీవీ చూడటమే బాగుంటుంది. నువ్వు అపశకును వాడు కాకుండా నీ పెళ్ళాన్ని చూసుకుని బయటికి పో. అంత చిన్న మాటకి ఇంత పెద్ద పనిష్మెంట్ ఎందుకమ్మా? పంచ నోరు కట్టుకోవాలి, అంతే కదా? ఓకే. ఏం చేతకాకపోయినా మాటలకే తక్కువ లేదు. రేయ్, నీకు 2000 రూపాయలు ఉద్యోగం ఇప్పించలేదనే కదా వాగుతున్నావు? వాగరా, వాగు. నా టైం బ్యాడ్. ఓహోహోహోహోహో, మిస్ 19 గారికి అలంకారాలు జరుగుతున్నాయన్నమాట. ఏమే 19, నీ 49 వచ్చాక వాడికి ఎన్ని పళ్ళు ఊడిపోయినాయో కనుక్కో. అయినా 49 ఏళ్లకే పళ్ళని ఊడిపోయే అవకాశం లేదనుకో. పెళ్ళైన 2-3 ఏళ్ల వరకు పర్వాలేదు, ఆ తర్వాత మొత్తం పళ్ళని ఊడిపోవన్న గ్యారంటీ ఏంటి? ఎందుకలా ఏడిపిస్తారు? జీవితాంతం ఎలాగో ఏడవలసిందే కదే. ఇప్పటి నుంచి ఏడు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ముందు వీరి గురించి వెళ్తారా లేదా? పంచి నా మొహన్ బారేస్తే వెంటనే పోతా. అలమర్లో ఉంది, వెళ్ళి తీసుకోండి. ఆడదాని జీవితము అంతులేని ఏడుపు. ఏమిటి సీత ఇది? ఊరుకో. ఆయన మనసులో నీ గురించి ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. నన్నేం చేయమంటావు వదినా? ఎన్నాళ్ళని భారంగా ఉండను, అందుకే అన్నాను. సరే. ఉమా, ఏమిటండి? ఓసారి లోపలికి వచ్చి చీర కుర్చీలు సరిచేయి. మీరు చీర కట్టుకుంటున్నారా, పంచి కట్టుకుంటున్నారా? మన 19కి సరైన మొగుడిని తేలేకపోయిన చవట్ను కదా, అందుకే చీర కట్టుకుంటున్నాను. అబ్బా, నీతో ఏదొచ్చినా తంటాయే. అమ్మా, యూనిఫామ్ బాగుందా? బెత్తం ఒకటి పుచ్చుకుని బడికెళ్ళరా. మరి పెళ్లివారు వస్తున్నారని చెప్పావు కదా? ఒరే మోహన, నా కోపం తెప్పించుకో. మోహన, ఆహా, ఎన్నాళ్ళకు విన్నానమ్మా ఆ పిలుపు. ఈ యూనిఫామ్ కరెక్ట్ గా మ్యాచ్ అయిందమ్మా. నువ్వు చెంబిచ్చావంటే కాశీ వెళ్ళొస్తాను. ఒరే, నన్ను ఇలా విసికించే బదులు ఎందులో అన్న దూకరాదు. ఈ డ్రెస్ లో కాదు, పైగా పెళ్లివారు వస్తున్నారు కదా, మరీ కష్టం. అవునే, ఏమిటో వండుతున్నావు? పెళ్లి వాళ్ళ గులాబ్ జాములా? అబ్బా, ఓహో, వాళ్ళు వెళ్లే వరకు ఎవరికి పెట్టవు కదూ? అయ్యో, పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు. పోయి దగ్గర పని అవ్వలేదు. నువ్వు గులాబ్ జాములు చేస్తూ ఉండు, నేను వెళ్లి వాళ్ళను గులాం లాగా సలాం చేసి ఆహ్వానిస్తాను. నువ్వు నోరు మూసు కూర్చుంటే ₹1,00,00,000 ఇచ్చినంత ఫలితం. ₹1,00,00,000 ఉంటే ఈ 49 గాడికి సీతనిచ్చి పెళ్లి చేయాల్సిన కర్మేమిటి? చక్కటి 25 ఏళ్ల నవమన్మథుని చూసి చేసేవాడిని. నమస్కారం అమ్మా, మీరు మోహన్ తల్లి గారు అవునా? అవును. మీరు? ఉపపత్ని సావిత్రి. నమస్కారం. మీరు నా సుపుత్రుడు, ఏకైక సంతానం. పేరు రవికుమారు, బిఈ ఇంజనీరు. ఇప్పటికి ఇంతే సంగతులు. రండి, కూర్చోండి. ఏమ్మా, మోహన్ గారు ఇంట్లో లేరా? ఉన్నాడండి. పిలవండి. ధర్మపత్ని, ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయంటావు? అబ్బా, మనం వచ్చింది పెళ్లి చూపులు కండి, ఓట్లు ముష్టెత్తడానికి కాదు. ఎవరికిరా ఇవి? పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకు. తప్పు. పెళ్లి కొడుక? నమస్కారం అండి. అలాగే బాబు, పంచదించేయి. మీరు సప్లై చేస్తున్నారేంటి? మా చెల్లాయిని ఈ పెళ్లి చూపుల ఎన్నికల్లో గెలిపించడానికి మొట్టమొదటి ఓటు వేయవలసింది మీరే కదండి, అందుకని కాకపోతున్నాను. నోరు తెరవండి ఒకసారి. ఇవి మీరు తింటూ ఉండండి,
నేను వెళ్ళి పెళ్లి కూతురు తీసుకొస్తాను. ఏమాయ్, మనం ఇంతవరకు చూసిన పాతిక పెళ్లి చూపుల్లోనూ ఎవ్వరూ ఇంత రుచికరమైన పదార్థాలు పెట్టలేదు. కాంప్రమైజ్ కాకుండా కొట్టేయండి. అమ్మా సీతను కాస్త త్వరగా తీసుకురండి అమ్మా. అలంకారం కొంచెం తక్కువైనా పర్వాలేదు. అమ్మాయి అందంగా నేచురల్ గా ఉందని ఫోటో చూసి వాళ్ళే ఒప్పుకున్నారు. అసలు ఎందుకు ఎవర్రా వీళ్ళు? పెళ్లి కొడుకు అండ్ పార్టీ. మరి వాళ్ళు కూడా ఇప్పుడే వస్తామన్నారుగా. ఎవరు 49 అని పార్టీయా? వాళ్ళని రావద్దని చెప్పాను. ఈ సంబంధం నేనే మాట్లాడాను. సీతను త్వరగా తీసుకురండి. వెళ్ళమ్మా. వీడేదో గొడవలు తెచ్చేటట్టే ఉన్నాడు. ఏంటమ్మా? ఇంకెవరు? మీ అన్నయ్య తోకలేని కోతి. అసలు నా పెళ్లి ఎలా జరిగిందో చెప్తే మీరు నమ్మరు, పైగా నవ్వుతారు. నవరు అని చెప్పి మంగళసూత్రానికి 500, పూలదండలకు 40 రూపాయలు, పురోహితుడికి 100 రూపాయలు, ఆటోలో ఇంటికి రావడానికి 10 రూపాయలు, మొత్తం 650 రూపాయలు. షేక్ చినమౌలానా గారి నాదస్వరం, దేవస్థానంలో ఆశీర్వాదం. షేక్ చిన్నమౌలానా సాహెబ్ గారు నాదస్వం ఎంత అయింది? ఏమిటి? 30 రూపాయలు. అది ఆయనకి ఇచ్చినందుకు కాదు, క్యాసెట్ కొన్నందుకు. అసాధ్యమయ్యా. నీ పేరేంటమ్మా? ఇంత ఏం చదువుకున్నా? ఇంటర్మీడియట్. కాస్త తలపైకి చూడమ్మా. మీ అబ్బాయి వయసు ఎంత అన్నారు? ఓటాకు వచ్చి 5 ఏళ్ళు అయిందండి. అంటే 26. సీత, ఇతనే నీ కాబోయే భర్త. వయసు 26, క్రికెట్ లవర్, హ్యాండ్సమ్ ఫిగర్, పేరు రవికుమార్. షీఈ్ మై సిస్టర్, యాజ్ యూజువల్ క్లవర్, మీడియం సింగర్, వెరీ వెరీ స్పెషల్ ఇన్ మేకింగ్ పప్పుచార్. నవ్వాల్సినంత జోకేం లేదు దాంతో. నువ్వు అమ్మాయిని లోపల తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళి. అమ్మాయి మీకు నచ్చిందో లేదో చెప్తే మిగతా విషయాలు మనం అమ్మాయి మాట్లాడాలి. నాకు నచ్చిందయ్యా. బాగా ఉన్నాడు. వచ్చినప్పటి నుంచి వీడు మనసు అర్థం చేసుకోలేక ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నానే పాపిస్తు దాన్ని. అమ్మా అమ్మా, మోహన్, ఏమిటమ్మా యూనిఫామ్ బాగాలేదా? కన్న తల్లిని గనక నీకు చేతులెత్తి దండం పెట్టకూడదు. నన్ను క్షమించరా. అమ్మా అన్నయ్య, సీత, ఏమిటి ఇది? ఉన్నట్టుండి సీన్ మారిపోయింది. తొందరపడి బంగారం లాంటి బిడ్డని 49 ఏళ్ల వాడికి ఇచ్చి కట్టబెట్టేదాన్ని. ఏమే సీత, పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు? బాగున్నాడా? అందుకే నేను అలా ఏడిపించాను. పిచ్చి తల్లి, నేనుండగా నీకు అన్యాయం జరగనిస్తానా? అన్నయ్య, అమ్మడు రెడీ. ఎరా 2000 రూపాయలు ఉద్యోగం కోసం కాకానా? అమ్మా పద. అంత డబ్బెందుకురా? వరకట్నం. కట్నం తీసుకోవడం నేరం అంటారు కానీ నన్ను అడిగితే కట్నం తీసుకోకపోవడమే నేరం అంటాను. నాటకాల్లో, సినిమాల్లో, పేపర్లో కట్నం అంటే భూతమని, పిశాచమని. నమస్కారం. ఆ మాటకొస్తే అత్తవారింటికి వచ్చిన ఆడపిల్ల బండెడు చాకరీ చేసినందుకు, ఆ మగవాడిని తండ్రిని చేసినందుకు ఆ పిల్లకి జీతం ఇవ్వాలి కదా. మీ మాటలు నాకు వినిపిస్తాం లేదు బాబు. అందుకే వాటి గొడవ మనకెందుకు గాని, జాతకాలు సరిపోయేలేదో విందాం. ఈ మాట అన్నావు, బాగుంది. చూడవయ్యా పంతులు, చాలా అద్భుతంగా తెలిసాయండి. ఈ నెలాఖరు లోపల చాలా మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. ముహూర్తాలు అలా ఉంచండి. ఈ వివాహానికి విఘ్నాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి. ఈ జాతక లక్షణాన్ని బట్టి అలాంటివి ఏమీ లేవండి. జాతకాల్లో విఘ్నాలు కాదండి, ఆర్థికమైన విఘ్నాలు ఏమైనా ఉన్నాయేమో చూసి చెప్పండి. అవి జాతకాల్లో ఉండవండి. ఆ. మనం చేసుకున్నాం కదా, మన చేతుల్లోనే ఉంటాయి. కరెక్ట్ గా చెప్పారు. అంతా 30,000. చూసారా, మొదటి విఘ్నం ఇక్కడ ఎదురైంది. ముహూర్తాలు పెట్టుకుని రోజునే నాకు 1,00,000 రూపాయలు కట్టం ముట్ట చెప్పాలని చెప్పానా లేదా అని చెప్పారనుకోండి, కానీ ఇవాళే ముహూర్తాలు పెట్టుకుంటాం అనుకోలేదు. కట్నం 1,00,000 ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పాను కదా. భగవంతుడా, 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తేగలడు వీడు? కట్నం పుచ్చుకోవడమే నేరం అనుకుంటే ఇన్స్టాల్మెంట్ మీద కట్నం పుచ్చుకోవడం చేసిన నేరమే మళ్ళీ చేసినట్టు అవుతుంది. ఏవైనా వ్యాపారం ప్రారంభం కాకముందే విభేదాలు రావడం మంచిది కాదు. మీరేమంటారు? ముహూర్త సమయానికి ముందే మనం అనుకున్న డబ్బు మీకు ఇచ్చేస్తాను. మీరు ఇచ్చేస్తాం అనుకుంటారండి. ఇవ్వకపోతే నా ఓటు పడదు, నా ఓటు పడకపోతే మా వాడు తాళి కట్టడు, తాళి కట్టకపోతే పీటల మీద పెళ్లి అయిపోతుంది. అప్పుడు మీ చెల్లెలు ఏ కిరసాయలో పోసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది.
ఇటుపక్క ప్రజలు అటుపక్క ప్రభుత్వము నా మీద విరుచుకు పడతారు. ఇదంతా నాకు ఎందుకు చెప్పండి? వ్యాపారం ప్రారంభించక ముందే మన ఇద్దరం పార్ట్నర్స్ గా విడిపోవడం మంచిదండి. ఆ? నువ్వు పదవే. 1 minute. ఉమా దీని వాళ్ళ బ్రీఫ్ కేసు తీసుకురా. అలాగేనండి. డబ్బు వస్తుంది, కూర్చోండి ప్లీజ్. చూడండి, నేను నోట్ల విషయంలోనూ ఓట్ల విషయంలోనూ చాలా స్ట్రిక్ట్. ప్రతి విషయాన్ని బిజినెస్ లాగే ట్రీట్ చేస్తాను, మీరేమనుకోకండి. ఆ? వ్యాపారంలోను వ్యవహారంలోను అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది కదా 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 ఆ, ఇదిగోండి రిజర్వ్ బ్యాంకులో అచ్చైన అసలు సిసలైన నోట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో లెక్క పెట్టుకోండి. ఇప్పుడు మన వ్యవహారం బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు? ఎందుకు? లగ్న పత్రికలు రాయించండి. పంతులు గారు, మీరు ఆ పని మీద ఉండండి. ఏమిటి ఏదో రాస్తున్నట్టున్నారు? అగ్రిమెంట్ ₹1,00,000 ఇచ్చాను కదా, పెళ్ళయ్యే లోపల గ్యారంటీ కోసం మన ఇద్దరి మధ్యన ఒక చిన్న అగ్రిమెంట్ రాస్తున్నాను. అగ్రిమెంటా? ఇది మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అంతే కదా? వ్యాపారంలో అండర్స్టాండింగ్ ఏమిటండి? మీరన్నట్టుగా రేపు చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందనుకోండి, నేను చాలా నష్టపోవాల్సి ఉంటుంది కదా. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వస్తుందండి? వ్యవహారం అంతా మనం ఇక్కడే సెటిల్ చేసేసుకుంటున్నాం కదా. పెళ్లిపేట్ల మీద ఉండగా మీరు మీ అబ్బాయి రేటు పెంచాలన్న గ్యారంటీ ఏమిటి? ఛ, నేను అలాంటి మనిషిని కాదండి. నేను కూడా డబ్బే కొట్టే మనిషిని కాదు, అయినా మీరు డబ్బు ఎందుకు తీసుకుంటున్నారు? ఎందుకంటే నేను మున్సిపల్ కౌన్సిలర్ అయ్యా. ఇలాంటి అగ్రిమెంట్లు రాసుకుంటే ప్రభుత్వం బాధపడుతుంది. నేను ప్రభుత్వ ఉద్యోగినే కదా, నేను కట్టం ఇస్తే మాత్రం ప్రభుత్వం బాధపడదా? నేత మన ఇద్దరికి చిక్కులు తప్పట్లేదు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అదేదో మీరే చెప్పండి. నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను, ఎందుకంటే మీ సరుకు బాగుంది, మా సరుకు బాగుంది, రెండూ పనికొచ్చే సరుకులే, ఎక్కడికి వెళ్ళినా బిజినెస్ చేసుకోవచ్చు. ఏమిట్రా అలా చూస్తూ కూర్చుంటావు? ఏదో ఒకటి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దాం? మీరిద్దరూ గట్టి వ్యాపారస్తులే, కేవలం నీ సరుకుని నేనేం చెప్పగలను. కానీ నాకు అమ్మాయి మాత్రం బాగా నచ్చింది. కట్నం కూడా నాకు బాగా నచ్చింది. మోహన్, నాకేమీ పాలుపోవడం లేదు. అగ్రిమెంట్ రాయడం తప్ప ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పవా? పోనీ క్యాష్ అండ్ క్యారీ చేద్దామా? క్యాష్ అండ్ క్యారీయా అంటే? అంటే సరుకు డెలివరీ ఇచ్చిన తర్వాత డబ్బు పే చేస్తారు చూడండి, అలాగా అక్కడ మీ అబ్బాయి చేతులతో తాళి కడుతూ ఉంటే ఇక్కడ మీ చేతులతో మీరు డబ్బులు తీసుకోవడం అనమాట. ఇందులో సమస్య ఏం లేదు, ఇద్దరికి గ్యారంటీ ఉంటుంది. అమ్మ మీరేమంటారు? ఈ పద్ధతి ఏదో బాగానే ఉందండి. అవునా? అదే బాగుంది. 3/2 మెజార్టీ నీకే వచ్చిందయ్యా. మళ్ళీ నాకు ఇవ్వాలి, గుర్తుంచుకో. ఆ. మున్సిపల్ కౌన్సిలర్ ప్రజాబంధు పరమేశ్వరరావు గారి ఏకైక పుత్రుడు చిరంజీవి రవికుమార్ బియ్యి ఇంజనీర్. ఎంత కొన్నావు మోహన్? 1,00,000. నిర్మించిన వాడే నిర్మూలించటం అంటే ఇదే. ఇప్పటికైనా తెలిసిందా ఆదర్శాలు వేరు ఆచరణ వేరు అని? ఏమిటో సార్ మన పెద్దవాళ్ళు 2 శరీరాలు కలపడానికి ఇన్ని గొడవలు తతంగాలు అలవాటు చేశారు. వివాహ కర్మణి కర్మణ పుణ్యాహం వాచే వరుణాధర్మ ప్రచేతసే నమః. మనిషి అంటే 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళు 2 చెవులు 1 ముక్కు 1 గుండెకాయ కాదండి. మనిషి అంటే ఇనపెట్ట. ముహూర్తానికి టైం అవుతోంది. మరి మా సరుకు మధుపర్కాల్లో ప్యాక్ చేసి రెడీగా ఉంది. రెడీగా ఉన్నట్టేనే. దాని గురించి మీరే వర్రీ కాకండి, మీరు హాయిగా ఎలక్షన్ క్యాన్వాస్ చేసుకోండి. హలో నమస్కారం సార్, రండి. కుచేలుడింటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది. ఏమయ్యా, ఉన్నంతలో సాదాసీదాగా చేస్తున్నావని చెప్పి చాలా గ్రాండ్ గా చేస్తున్నావే. అంతా మీ దయ. రండి సార్. నేను వెళ్ళి మిగిలిన కార్యక్రమాలను పూర్తి రండి సార్. కూర్చోండి సార్. అలాగే. కూర్చుని కుర్చీ లాగేస్తావు, ఇక్కడ బుద్ధి ఉందా? మేము మగపల్లి వారి తాలూకు. అర్రే మగపల్లి వాళ్ళ తాలూకనా? సారీ సార్, తప్పైపోయింది సార్. రే నువ్వు ఆడపల్లి వాళ్ళ తాలూకేగా, వెళ్ళి నుంచోరా. కూర్చోండి సార్. సారీ సార్, ఏమనుకోద్దు. జడ్జి గారా, దయచేయండి దయచేయండి. మీ రాకతో మా వార్డు పావనం అయిపోయింది. అదే కళ్యాణ మండపం. కౌన్సిలర్ గారు, ఆడపిల్లి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళ ఉన్నారే, కట్నం ఎంత పెట్టారేమిటి? జడ్జి గారు, మీకు నా మీద కోపం ఉంటే నాకు ఉరి శిక్ష వేయండి, యావజ్జీవ కారాగార శిక్ష వేయండి, ఆనందంగా భరిస్తాను. కానీ నా మీద అభాండాలు వేయకండి. నేను ప్రజల మనిషిని, ప్రజా బంధువుని. కట్టం పుచ్చుకోవడమా?
చిల్లి పైసా కూడా పుచ్చుకోవాలి. ఇతను మోహన్ అని పెళ్లి కూతురు అన్నగారు. అబ్బో చాలా తెలివైన వాడు. జడ్జి గారయ్యా. మగ పెళ్లి వారి తరఫున వచ్చిన వారు కనుక పూజనీయులు నమస్కారం. నమస్తే. ఒక్క 2 నిమిషాలు మీరు పక్కకు వస్తే మన వ్యాపారం సెటిల్ చేసుకోవచ్చు. ఏం వ్యాపారం? అది అదేనండి, అతను చింతపిక్కలు కరక్కాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాడు. నా సలహా అడగాలనుకుంటున్నాడు. అది ఇప్పుడు నేను చెప్పలేనయ్యా. వెళ్ళి నీ పని చూసుకో. మీరు ఏ అది అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను చెప్పేది మాత్రం ఇది ఇది మంగళసూత్రం నేను చూశానయ్యా, చాలా బాగుంది. ముందు జడ్జి గారికి టిఫిన్ పెట్టించాలయ్యా బాబు. మీరు రండి సార్. హలో మోహన్. మగపెళ్లి తాలూకా ఆడపెళ్లి తాలూకా ఎవరే? నేను రా ప్రసాదనే. ఈ హడావిడిలో ఎవరెవరో తెలియట్లేదురా. ఒకవేళ సీట్ లేకపోతే అడ్జస్ట్ చేసుకోరా. నువ్వు ఆడపిల్ల వాళ్ళ తాలూకా కదా. దానికే ఉందిలే గాని. అవును, నువ్వు మేళగాల్ని పిలిపించలేదా? వినపట్లేదా? ఏం వాయించట్లేదా? ఎక్కడ వాయించింది? అవును నిజమేరా. ఎక్కడ నిద్రపోతున్నారేమో. అది సరే గాని ఆ తలుపు దగ్గర పెళ్లి కొడుకు పార్టీ వారు మాట్లాడుకుంటున్నారు. నువ్వు మేళగాళ్ళకి సరిగా డబ్బులు ఇవ్వలేదని అందుకే వాళ్ళు వాయించడం లేదు. ఇంకా నయం, అడ్వాన్స్ కూడా కొట్టానే. ఒక్క నిమిషం ఉండు. అయ్యో నిద్రపోతున్నారే. ఏమిటయ్యా మంచి రాగం వాయించి వచ్చిన అతిథులను నిద్రపుచ్చమంటే మీరే నిద్రపోతారేమిటయ్యా? నిన్నటి నుంచి మా ఆతిగతి పట్టించుకున్న వాళ్ళే లేరు. కనీసం టీ కాఫీ తాగుతారా అని అడిగే వాళ్ళే లేరు. వచ్చిపోయే వాళ్ళంతా వాయించండి వాయించండి అంటే ఏం వాయించమంటారండి? వాయించండి రా. ఆపండి. ఏమిటయ్యా అప్పుడే చివరికి వెళ్ళిపోయారు. ఇంకా పెళ్లి బోల్డ్ అంటుంది. కాస్త చూసి వాయించండి. నమస్తే కౌన్సిలర్. ఇన్స్పెక్టర్ కదా, డ్యూటీ మీదే వచ్చారే. నమస్తే. ఆలస్యంగా వచ్చినట్టున్నానే. మీలాంటి పెద్దలు ఆలస్యంగా వస్తేనే అందంగా ఉంటుంది. టిఫిన్ ఎదురుగానండి. టిఫిన్ ఏమిటండి? ముహూర్తం టైం దగ్గర పడుతున్నట్టుంది. అవునండి, 10:20కే ముహూర్తం. పరమేశ్వరం గారు. ఏమిటయ్యా ఏమిటి ఇది ఇదేమిటి? అది నీకు ఇందాకనే చెప్పాను కదయ్యా, ఇది అంటూ ప్రతి విషయం నాతో చెప్పక్కర్లేదని. ఈయనెవరు? పెళ్లి కూతురు తరపు వాళ్ళ? అవునండి, మోహన్ చూస్తే తెలియడవా? పేరు మోహన్, పెళ్లి కూతురు అన్నయ్యని. పైసా కట్నం లేకుండా కౌన్సిలర్ గారి సంబంధం కొట్టేశారు. ఎవరన్నారు అలా అని? నేనే చెప్పానయ్యా, పైసా కట్టం లేకుండా ఈ పెళ్లి చేసుకుంటున్న విషయం. నిజమా? నువ్వు నిజమని భయపడి కట్టం నాకు ఇచ్చినా నేను పుచ్చుకోను. మరి ముహూర్తం దగ్గర పడుతోంది. ఇది ఇది అది అన్ని 3 ముళ్ళు పడ్డ తర్వాత. నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదండి. అది ఇది. అబ్బా నీ చాట సొంత నా ప్రాణాలు తీస్తున్నావయ్యా. ఇది అదే. జడ్జి గారు మీరు పదండి. ఇన్స్పెక్టర్ గారు మీరు రండి. ఈ బ్రీఫ్ కేసు జాగ్రత్తగా అమ్మకు. పులిరాజు గారు నిలబడ్డారంటే మరి ముహూర్తం దగ్గర పడుతోంది. తాళి కట్టించమంటారా? ధారాళంగా కట్టించవయ్యా. బాబు మంగళసూత్రం కట్టండి. ఓం మాంగళ్యం తంతుదానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే సంజీవనం శతం. నమస్కారం అండి. రండి రండి కూర్చోండి. ఏమిటి అలా చూస్తున్నారు? బావగారిని సాదరంగా ఆహ్వానిద్దామని. ఆహా, వాడు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఈలోగా మన ఇద్దరం మంచి చెడు మాట్లాడుకుందామా? చెడేముందిలేండి. ఏ విషయం? అది ఏది? అది ఓహో అదే. ఆ. ఒక్క నిమిషం కూర్చోండి, ఇప్పుడే వచ్చేస్తా. 5 నిమిషాలు తీసుకోండి. తీసుకోండి. మీరు అడిగింది ఇదేగా? ఎప్పుడు గులాబ్ జామ్ తీసుకురావాలో నీకు బాగా తెలుసయ్యా. మీ అమ్మ చేతి వంట చాలా రుచిగా ఉంటుందయ్యా. ఇంకొద్దిగా తీసుకురమ్మంటారా? తీసుకురా. కాకపోతే గులాబ్ జామ్ కాదు, కట్టం డబ్బు. కట్నం డబ్బులు ఏమిటండి? పెళ్లి పందిట్లో వద్దన్నారుగా. ఆ మాట విని మేము చాలా సంతోషించామండి. నాకు మిమ్మల్ని సంతోషపరచాలనే ఉందయ్యా, అదే నా కోరిక. చూడు, నోట్ల వ్యర్థాన్ని ఓట్లు ఎలా సంపాదించాలో, మళ్ళీ ఆ నోట్లు ఎలా రాబట్టాలో బాగా తెలిసిన వాడిని నా ముందు నీ తెలివితేటల్ని ఇలా గులాబ్ జాములతో జిలేబీలతో ప్రదర్శిస్తే మీ అందరి సంతోషాన్ని లాక్కుపోతాను. తర్వాత మీరు దాన్ని వెతుక్కోవాలి. అర్థమైందా?
కట్నం డబ్బులు ఇవ్వనని నేను అనలేదే. గుడ్, వెరీ గుడ్. నేను ఇక్కడ కట్టం డబ్బు ఒక్కొక్క నోటు లెక్క పెడుతూ ఉంటే వాడు ఇంటి నుంచి ఒక్కొక్కడుగు వేసుకుంటూ వస్తాడు, సోమరం పెళ్ళికొడుకు అవుతాడు. వాడు ఎంత త్వరగా రావాలనుకుంటే కట్టం డబ్బు అంత త్వరగా ఇచ్చేయి. అమ్మా అమ్మా, ఏరా ఇందులో డబ్బేమైంది? డబ్బేమిట్రా? అదేనమ్మా వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు. నన్ను అడిగితే నాకేం తెలుసురా? రాజా బ్రీఫ్ కేస్ తెచ్చిచ్చాడు, జాగ్రత్తగా బీరువాలో పెట్టాను. ఏమైందిరా? నీ చిన్న కొడుకు డబ్బు తీసుకు పారిపోయాడమ్మా. అయ్యో, అయితే ఇప్పుడేనా? ఏమో, నాకేం అర్థం కావడం లేదు. నేను పడ్డ శ్రమంతా నీ ముద్దుల కొడుకు వల్ల నాశనమైంది. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించను, ఏ సమాధానం చెప్పను? భగవంతుడా, మాకేమిటి పరీక్ష? అన్నయ్య గారు, మీకు ఇవ్వాల్సిన కట్నం డబ్బు పోయింది. అయినా మీ డబ్బుకి ఏం డోకా లేదు. కడుపు కట్టుకునైనా మీ డబ్బు మీకు చేరుస్తాం. అన్నయ్య గారు, మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ శుభకార్యం జరిపించండి. అయ్యో, ఈ మాత్రం దానికి ఇన్ని కన్నీళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తావమ్మా? అన్ని నువ్వు అనుకున్నట్టుగానే సవ్యంగా శాస్త్రయుక్తంగా జరుగుతాయమ్మా. కట్నం కదా ఇస్తాన్నారు, శంఖంలో పోతే తీర్థం అవుతుందన్నారు. ఈ మాట మీ పెద్దబ్బాయి మోహన్ చెప్తే సరిపోతుంది కదా. మోహన్, వెళ్ళరా, వెళ్ళ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకో. వెళ్ళరా, వెళ్ళే కాళ్ళు పట్టుకుని పట్టుకోవాలి. వెళ్ళు. చెప్పు బాబు, నువ్వేం చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మీ ఇంట్లో గులాబ్ జామ్ ఎంత రుచిగా ఉంటుందో మీ మాటలు కూడా అంత రుచిగా ఉంటాయ్యా. కొంచెం నోరు తిరువయ్యా, తెరవాలి. చూడు, ఆడపిల్లలకైనా తల్లిదండ్రులు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఎవరు చేసుకున్నది వాళ్ళే రుచి చూడాల్సి వస్తుంది. మర్చిపోకు. అన్నయ్య గారు, అన్నయ్య గారు ఆగండి. అన్నయ్య గారు, మీకు పుణ్యం ఉంటుంది. ఈ శుభకార్యం జరిపించి వెళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటాను. కాళ్ళు పట్టుకుంటే ఏం లాభమ్మా? కట్నం డబ్బులు పట్టుకుంటే శుభకార్యం జరుగుతుంది. అన్నయ్య గారు, వదిన గారు. అయ్యా, అన్నీ అవే సర్దుకుంటాయి. మీరేం దిగులు పడకండి. సీత కనిపించడం లేదు. సీత కనపడటం లేదా? అయ్యో భగవంతుడా, దాని బ్రతికిలా అయినందుకే నుయ్యో చూసుకుని ఉంటుంది. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని ఊరికే అన్నారా? ఏమంటా నా గుమ్మల్లో కాలు పెట్టావో? నా ఇంట్లో అన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఒరే మోహన్, మోహన్, ఒరే మోహన్. మావయ్య, నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు? మాట్లాడమే. డబ్బు సీత, ఈ రోజు నుంచి ఈ ఇంటి కొత్త కోడలుగా నీ కొత్త జీవితం ఆరంభం. రవి, సీత మెళ్ళలో నువ్వు అగ్నిసాక్షిగా తాళి కట్టావు. సీతను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ఇదంతా పాతవేలా కానీ ముందు నీ బాధ్యత నెరవేర్చవయ్యా. అందుకేగా వచ్చింది. అందుకోసమే వచ్చావా? మళ్ళీ అతి తెలివితేటలు చూపించడానికి వచ్చావా? మీ దగ్గర అతి తెలివి ప్రదర్శించాల్సిన అవసరం నాకు లేదు. నిజం చెబుదామనే వచ్చాను. రవి, సీత కాలేజీలో ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి నేను కొంచెం తెలివి ప్రదర్శించాల్సి వచ్చింది. ఏమిటి, మరో కొత్త నాటకం ప్రారంభిస్తున్నావా? పెళ్లికి ముందు మీ అబ్బాయి మా చెల్లెలికి రాసిన ప్రేమలేఖలు చూడండి. ఇవి ఫోటోస్టేట్ కాపీలు మాత్రమే. ఒరిజినల్స్ ఇంట్లో భద్రంగా ఉన్నాయి. కౌంటర్. ఏమిటి బావా ఇది? కట్నం ఇస్తే కానీ మా నాన్న పెళ్లి కొట్టుకోవడం చెప్తే కట్నం ఇస్తానని చెప్పి ఇలా మోసం చేస్తావా? ప్రేమించేటప్పుడు ప్రేమలేఖలు రాసేటప్పుడు తెలీదా? కట్నం తీసుకోకుండా మీ నాన్న పెళ్లి జరగనివ్వడని.
తెలిసి ఎందుకు ప్రేమించావు? మోసం చేద్దామనే? ఏయ్, ఈ నాటకాలన్నీ కట్టిపెట్టు. 1,00,000 రూపాయల కట్టం నా చేతిలో పడేదాకా నీ చెల్లెల్లా కోడలు కాదు, నా ఇంటి గడప తొక్కడానికి వీళ్ళది. అండర్స్టాండ్? మీ కొడుకు తాళి కట్టింది కట్టానికి కాదు కౌన్సిలర్ సాబ్, కన్నె పిల్లకి. అమ్మాయిని తిరిగి తీసుకెళ్ళడం కుదరదు. మీరు ఇలాంటి అతి తెలివి ప్రదర్శిస్తారని నేను ముందుగానే పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చొచ్చాను. నా చెల్లికి కీడు తలపెట్టే ముందు మీరు కటకటా లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయం గుర్తుంచుకోండి. ఆడపిల్ల పెళ్లికి వచ్చి డబ్బులు తీసుకుని పారిపోతావా? నువ్వు బాగుపడవరా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పడిపోతావు. అన్నయ్య రై, నీ మొహం నాకు చూపించుకో. పోరా పో. మోహన్, సీత కనపడటం లేదురా. కనిపించడం లేదా? అయితే వాళ్ళింటికే, అదే అత్తవారింటికి వెళ్ళి ఉంటుంది. అత్తారింటికా? అవును, సీతను అత్తవారింట్లో దించొచ్చాను. మరి దాని కట్నం సంగతి ఏం చేసావురా? నేను ఇవ్వనన్నాను. చాలా గొప్ప పని చేసావురా. అట్టాగే దాన్ని నెత్తిన కాస్త కిరసాల బస్సు తగలబెట్టమని చెప్పకపోయావా? చెప్పడానికి బాగెవర్రా. దాన్ని తగలపడ్డమే కాదు, అంతవరకు వస్తే దాన్ని బూడిదని పార్సల్ చేసి పంపిస్తాను. ఆఖరి రూపాయి దాకా కట్టం నా చేతుల్లో పడాలి, లేకపోతే సీత ప్రాణాలతో ఈ గడప దాటి వెళ్ళదు. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోరాదు? అడ్జస్ట్ చేసుకోకపోతే అందరూ జైల్లో కటకటా లెక్క పెట్టాల్సి వస్తుంది. అదేమిట్రా, ఏదో విధంగా దాని కాపురం నిలబెట్టే మార్గం ఆలోచించక కోర్టులో జైలు అంటావేంటి? అంటాను. వాడిని కోర్టుకి ఇచ్చి జైల్లో కూర్చోబెట్టకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశ్వరరావు కాదు. అప్రాల కోర్టుగా కాదు, నా ముందే అతిథిని ప్రదర్శిస్తాడా? కట్నం ఇచ్చేవాడికి అంత చట్టం తెలిస్తే కట్నం పుచ్చుకునేవాడికి నాకెంత చట్టం తెలుసో చూపిస్తాను. నీకేం తెలీదమ్మా, చట్టం మన పక్కన ఉంది. కట్నం ఇస్తేనే తప్ప సంసారం కుదుటపడదు అనుకోవడం నీ మూర్ఖత్వం. అత్తయ్య, ఎడ చూపిస్తేనే కదా చేపలు నోళ్లు తెరుస్తాయి. మన కట్నం ఇస్తామంటేనే కదా వాళ్ళు నోళ్లు తెరుచుకునేది. ఇవ్వమంటే 2 పూట్ల తిండి పడేస్తాం, తిని ఈ గదిలో పడి ఉండు. ఈ విషయం చుట్టుప్రక్కల వాళ్ళతో చెప్పావో నీ కాళ్ళు చేతులు ఇరిచేస్తాం, జాగ్రత్త. సీతకి ఏ ప్రమాదం జరగకుండా చూసే బాధ్యత నాది. ఈలోగా నువ్వు ఉమ్మను ప్రద్దానికి సాధించి నాకు తలనొప్పి తీసుకురాకు. పడుకో. నేనేం చేయాలి, ఏం చేయకూడదు ఒక లిస్ట్ రాసేవండి, అలాగే చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు చేసిన నిర్వాహకం చాలరా. నోరు మూసుకు రోజు నా గదికి వచ్చి ఆ మూల పడుకో. అలాగే పడుకుంటాలే. అంతేకాదు, ప్రేమ దోమ విరహం విహారం అంటే చెత్తబుట్టుచ్చి కొడతాను. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ మోహన్ గారి కళ్ళ ముందే ఈ బడుద్దాకి రెండో పని చేయకపోతే నా పేరు ప్రజాబంధు పరమేశం కాదు. నాకు మళ్ళీ పెళ్ళా? భార్య ఉండగా మరో పెళ్లి చేసుకుంటే జైల్లో తోస్తారని తెలియదేనా? నాకు తెలుసులేరా సుపుత్ర, పెళ్ళాక భార్యాభర్తలు 2 సంవత్సరాలు విడిగా ఉన్న పిల్లలు పుట్టకపోయినా నిక్షేపంగా విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చునని లా పుస్తకాల్లో పెద్ద పెద్ద అక్షరాల్లో రాశారా సుపుత్ర. అడగా అటు చూడు. అతనే నీ పతి, వెంకటపతి. మొన్ననే పోయింది అతని 4వ సతి, దాంతో చెడింది వాడి మతి. నువ్వు అంటే వాడే నీ పతి. ఎవడో ఒకడని చెప్పాను కదా, నువ్వు పద. నమస్కారం వెంకటపతి గారు. కాంతయ్య గారు, నేను ఒంటరి వాడిని అయిపోయానండి. ఊరుకోండి, ఈ లోకంలో ఎవరికెవరు ఇష్టం. ఈ ఆస్తి, ఈ అంతస్తు, ఈ అందమైన శరీరం నన్ను ఏం చేసుకోమంటారండి? దాన్ని విడిచిపెట్టి ఒక క్షణం కూడా ఉండేవాడిని కాదే. చూడండి, మీరు ఇలాగే ఏడుపు కంటిన్యూ చేస్తే నేను ఈ అమ్మాయి చెయ్యి వేస్తాను. ఆ అమ్మాయి పారిపోతుంది. తర్వాత మీకు జీవితంలో నవ్వే అవకాశం ఉండదు. ప్రశాంతంగా సోఫాలో కూర్చోండి. ఈ అమ్మాయిని చూడండి. మీకు నచ్చితే ఓ 3 నెలలు ఆగండి. మీ బాధ తగ్గిన తర్వాత ఈ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. 3 నెలల? ఈ రోజు రాత్రికి ఎలా ఒంటరిగా ఉండగలను కాంతయ్య గారు? ఉండలేకపోతే ఏదైనా పాడుపడ్డ బావిలో దూకి చావు. పెళ్ళని చచ్చి 2 రోజులు కాలేదు, ఈ రాత్రికి ఒంటరిగా ఎలా పడుకోవాలని ఆలోచిస్తున్నావా?